కాకినాడకు చెందిన ప్రముఖ హెచ్ఐవి సంక్రమిత వ్యాధుల నిపుణులు డాక్టర్ యనమదల మురళీకృష్ణ చేసిన పరిశోధనకు ప్రఖ్యాత అంతర్జాతీయ జర్నల్లో స్థానం దక్కింది. హెచ్ఐవి క్షయవ్యాధి కలయిక ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను తీసుకుంటున్న నేపథ్యంలో హెచ్ఐవి క్షయవ్యాధి రోగుల్లో వ్యాధి తీవ్రతను, ప్రాణాపాయాన్ని తక్కువ ఖర్చుతో ముందుగానే అంచనా వేయగల సాధారణ ట్యూబర్క్యులిన్ పరీక్ష ప్రాముఖ్యతను నిరూపించిన ఆయన అధ్యయనాన్ని ప్రపంచ ప్రఖ్యాత ప్రచురణ సంస్థ ఎల్సెవియర్ వెలువరించే జర్నల్ ఆఫ్ క్లినికల్ బ్యూబర్లోసిస్ అండ్ అదర్ మైక్రోబాక్టీరియల్ డిసీజ్ ఆగస్టు 2026 సంచికలో ప్రచురించనున్నది. ఈ సందర్భంగా డాక్టర్ యనమదల మురళీకృష్ణ సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. హెచ్ఐవి జబ్బుకు సంబంధించి వ్యాధి తీవ్రతను అంచనా వేయడానికి CD4 కౌంటు, అట్లనే వైరల్ లోడ్ ఎస్టిమేషన్ అనేటువంటివి చాలా ఖరీదైన పరీక్షలు. హెచ్ఐవిలో దాదాపు 60% మేరకు ఈ పేద దేశాల్లో కానివ్వండి, వర్ధమాన దేశాల్లో కానివ్వండి, హెచ్ఐవి పేషెంట్లు 60% మేరకు టీబీ జబ్బుతో బాధపడతారు. హెచ్ఐవి సోకిన టీబీ వ్యాధికి బారిపడిన వాళ్ళలో ఈ జబ్బుకు సంబంధించి తీవ్రతను అంచనా వేయడానికి తేలికైనటువంటి, చౌకైనటువంటి విధానాన్ని నేను రూపొందించాను. ఇది 1998-99లో నేను ఎండి చదువుతున్నప్పుడు నా పరిశోధన సిద్ధాంత వ్యాసంగా నేను సమర్పించాను. దీంట్లో ఏంటంటే మనకందరికీ తెలుసు, MAN2 టెస్ట్ అంటాం, ట్యూబర్క్యులిన్ టెస్ట్ అంటాం. ఈ MAN2 టెస్ట్ని ఈ చర్మానికి ఇంజెక్షన్ చేసినప్పుడు పొక్కు వస్తుంది. ఈ పొక్కు బట్టి మామూలుగా హెచ్ఐవి లేని వాళ్ళలో టీబీ జబ్బుని నిర్ధారించడానికి ఒక ఉపకరణంగా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే హెచ్ఐవిలో కణాధారమైనటువంటి ఏదైతే సెల్ మీడియేటెడ్ అంటామో ఆ కణాధార వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. దానివల్ల ఈ పొక్కు అనేటువంటిది కూడా తగ్గుతుంది. ఈ పొక్కు హెచ్ఐవి టీబీలో మొత్తంగా లేని వాళ్ళకి ప్రాణాపాయం ఉంది. అట్లానే పొక్కు 10 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇండ్యూరేషన్ అంటాం. వాళ్ళు సరిగా సక్రమైన వైద్యంతో బాగా కోలుకుంటూ ఉన్నారు. ఇదే అంశాన్ని నేను నిరూపించి ఏదైతే ఈ పేద దేశాల్లో, అలాగే వర్ధమాన దేశాల్లో ఈ హెచ్ఐవి సోకిన టీబీ వ్యాధిగ్రస్తులు ఎవరున్నారో వాళ్ళలో ఈ యొక్క ప్రాణ అపాయాన్ని, అట్లనే వ్యాధి యొక్క తీవ్రతను అంచనా వేయడానికి CD4 కౌంట్ బదులు, వైరల్ లోడ్ టెస్ట్ బదులు వాడుకోవచ్చని నేను ప్రతిపాదించడం జరిగింది. ఇది జర్నల్ ఆఫ్ క్లినికల్ ట్యూబర్క్యులోసిస్ అండ్ అదర్ మైక్రోబాక్టీరియల్ డిసీజెస్ అనేటువంటి జర్నల్, ఎల్సెవియర్ సంస్థ, ప్రపంచ ప్రఖ్యాత సంస్థ, వారు గుర్తించి దీన్ని ఈ ఆగస్టు 2026 సంచికలో ప్రచురించడం జరిగింది. దీని మూలంగా ఎవరైతే పేద దేశాలు, సహారా ఎడారి దిగువన ఉన్నటువంటి హెచ్ఐవి టీబీ విస్తృతంగా ప్రబలంగా ఉన్నటువంటి దేశాల్లో ఎక్కడైతే ఈ పెద్ద ఖరీదైన టెస్టులు CD4 కౌంటు, వైరల్ లోడ్ వంటివి ఎక్కడ వాళ్ళకి అందుబాటులో లేవో అలాంటి చోట్ల వీటిని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. అతి తక్కువ ఖర్చుతో 2 రోజుల్లోనే వ్యాధి యొక్క తీవ్రతను బెడ్ సైడ్ క్లినికల్ టెస్ట్గా ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. దీంట్లో నా మిత్రులు డాక్టర్ జానా ప్రసాద్ గారు, డాక్టర్ కామాడి రామారావు, డాక్టర్ పొన్నమళ్ళ ప్రసాద్ గారు, ప్రసన్న కుమార్ గారు, ఇతరులు సహకరించారు.